వచ్చిన 79 ఏళ్ల తర్వాత ఆ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు జై కిసాన్లు నై యూరియా అని చెప్పి రోడ్ల మీదకి ఎక్కి చెప్పులు లైన్లలో పెట్టి పడరాని పాటలు పడుతున్నారు. ముసురులకు, వర్షాలకు గంటలు గంటలు రోజుల తరబడి ఒక యూరియా బస్తా కోసం. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే ఆధార్ కార్డులు తీసుకొని రండి అని చెప్పి ఆధార్ కార్డులు కూడా తీసుకొని పోతే పెళ్ళామూడు కలిపి ఒకటే బస్తా ఇచ్చి పంపిస్తున్నారు, మనిషికో బస్తా అని చెప్పి. మరి యూరియా అనేటువంటిది ప్రజలు తీసుకొని పోయి ఎక్కడో ఏదో ఇంకోలాగా వాడుకునే వస్తువు కాదు, మారకం చేసుకునే వస్తువు కాదు, ఇతరులకు అమ్మే వస్తువు కాదు, లేకుంటే బ్లాక్ మార్కెట్ చేసేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చిపెట్టుకున్నందుకు ఈ రాష్ట్ర రైతాంగం మార్పు కోరి రుణమాఫీ 2 లక్షలు అవుతుందని చెప్పి ఆశపడ్డందుకో, 15,000 రైతు బంధు వస్తుందని ఆశపడ్డందుకో ఇవాళ వాళ్ళ ఆశ అడియాస అయిపోవడమే కాక కాంగ్రెస్ పాలన రైతుల పాలిట ఒక శాపంగా మారింది. ఈ రాష్ట్ర కాంగ్రెస్ పరిపాలన ఈ రాష్ట్ర రైతాంగానికి ఒక శాపంలాగా పరిణమించింది. దిక్కుతోచనటువంటి పరిస్థితి రైతాంగానికి. ఈ యూరియా కూడా చక్కగా సరఫరా చేయలేనటువంటి ఇంతగా చేతగానితనం ఎందుకో రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కావట్లేదు అసలు ప్రజలకు. రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసి చేతులు దులుపుకుంటుంది, వాళ్ళు ప్రకటించి చేతులు దులుపుకుంటే వీళ్ళు లేఖలు రాసి చేతులు దులుపుకుంటున్నారు. మరి నడమ ఎక్కడ పోయినట్లు యూరియా? కేంద్రం ఇచ్చిన అంటుంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదంటుంది, సరఫరా లేదన్న సంగతి మన కళ్ళకు కనిపిస్తూ ఉంది. సరఫరా చేయలేకపోతున్నారు. మరి ఎడిపోయినట్లు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ఈ రాష్ట్రానికి వెళ్ళి ఎన్నికైనటువంటి కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు, అందులో 2 మంత్రులు, వీళ్ళేం చేస్తున్నట్లు? దేశంలో చాలా చాలా విషయాలు, గంభీరమైన విషయాలు మాట్లాడతారు మహానుభావులు వీళ్ళంతా, తెల్లారితే పొద్దుమొక్కితే. కానీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 60% ప్రజలకు సంబంధించినటువంటి వ్యవసాయ అవసరాలలో ముఖ్యంగా పంటలు వేసినాక ఉపయోగించేటువంటి యూరియా సరఫరా కాకపోతే దాని మీద మాట్లాడడానికి నోరు లేదు, ముఖం లేదు. మరి ఒట్టిగానే రైతులు పోయి అమాంతంగా పోయి రోడ్ల మీద పడిపోతుండ్రా? అన్నీ సక్రమంగా ఉండకపోయి రైతులు పడుతుండ్రా రోడ్ల మీద? ఎందుకు పడుతుండ్రు రైతులు? మిత్రుడి జన్మదినం కోసం యూరియా బస్తాను తీసుకొని పోయి బర్త్డే గిఫ్ట్ అని చెప్పి ఇచ్చినారు. సోషల్ మీడియాలో తిరుగుతుంది అది. గతంలో ఇట్లే ఢిల్లీ సర్కారు రాజ్యమేలేటువంటి టైంలో ఉల్లిగడ్డల సరఫరా చక్కగా లేక ఉల్లిగడ్డల మీద వచ్చినన్ని సెటైర్స్ బహుశా దీని మీద ఉంటాయి. ఆఖరికి ఉల్లిగడ్డను తీసుకొని పోయి బర్త్డేకు హ్యాపీ బర్త్డే అని చెప్పి ఒక ఉల్లిగడ్డని ఇస్తే అదే గొప్ప వరం అనుకునేటువంటి స్థితి ఉంది. ఇక ఉల్లిగడ్డలు కూడా వేయలేని ఇంత దిక్కుమాల మార్కెటింగ్ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి ఆనాడు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఉల్లిగడ్డ ఓడగొట్టింది. అప్పుడు జరిగిన ఎన్నికలలో ఉల్లిగడ్డనే ఆనాటి ఢిల్లీ ప్రభుత్వాన్ని ఓడగొట్టింది. వాళ్ళే అంగీకరించారు, ఓడిపోయిన వాళ్ళే. ఈరోజు పుట్టినరోజుకు యూరియా బస్తా బహుమతి ఇచ్చిన రైతులు. ఈరోజు మా మిత్రుడైనటువంటి మార్ కిషన్ రెడ్డి 50వ పుట్టినరోజు సందర్భంగా మేము రైతులమందరం ఇక్కడ ఉన్న దాదాపు అందరం రైతులమే, కాకపోతే యూరియా కొరత వల్ల ఇది ఒక గిఫ్ట్ ప్లస్ నిరసన విధంగా తెలియజేస్తూ ఈ యూరియాను ఒక బస్తా ఒకరికి ఒకే బస్తా ఇస్తున్నారు. కాబట్టి ఈ మార్ కిషన్ రెడ్డి అనే రైతుకు మేమందరం కలిపి ఒక యూరియా బస్తా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. సిగ్గుపడాలి రాష్ట్ర సర్కార్. వరి 45,21,000 ఎకరాలలో సాగైంది. పత్తి 44,64,000 ఎకరాలలో సాగైంది. ఇతర పంటలు అంటే కంది కావచ్చు, మక్క కావచ్చు, పెసలు కావచ్చు, మరోటి ఇతర వ్యవసాయ పంటలు 18,64,000 ఎకరాల్లో సాగైంది. ఇవి కాక ఉద్యాన పంటలు ఉంటాయి, తోటలు ఉంటాయి, మామిడి తోటలు కానీ, నిమ్మ తోటలు కానీ, బత్తాయి తోటలు కానీ, జామ తోటలు కానీ, ఇటువంటి తోటలు. ఈ తోటలు ఉద్యాన పంటలు. ఇవి 9,34,000 ఎకరాల్లో సాగులో ఉన్నాయి. ఈ మొత్తం కలిపితే
1,17,83,000 ఎకరాల సాగు విస్తీర్ణం ఈ వానాకాలం సీజన్కు. సరిగ్గా గత సంవత్సరం ఏడాది కింది వానాకాలానికి సంబంధించినటువంటి వివరాలు మీకు చెప్తాం. ఇవి కూడా వ్యవసాయ శాఖ నమోదు చేసినవే. వరి గత సంవత్సరం 66,78,000 ఎకరాలు. ఈ సంవత్సరం ఎంత? 45,21,000 ఎకరాలు. అంటే సుమారు 22 లక్షల వ్యత్యాసం ఉంది. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి 22 లక్షల ఎకరాల వరి సాగు విస్తీర్ణం తక్కువ ఉంది. 7 మీ చాతగానితనానికి, మీ నిర్వహణ వైఫల్యానికి రాష్ట్ర రైతులు మూల్యం చెల్లించాలనా? వాళ్ళు కష్టాలు పడాలనా? వాళ్ళని కష్టాలు పెట్టడానికనే మిమ్మల్ని ఎన్నుకున్నారా? ఈ సంవత్సరం వానాకాలానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అలాట్మెంట్ 9,80,000 మెట్రిక్ టన్నుల యూరియాను అలాట్మెంట్ ఇచ్చింది ఈ రాష్ట్రానికి, తెలంగాణకు. అది ఏప్రిల్ టు ఆగస్ట్ లోపల కంప్లీట్గా డిస్ట్రిబ్యూట్ అయిపోవాలి. సెప్టెంబర్ మాసం కుషన్ పెట్టుకుంటారు కానీ సెప్టెంబర్ వరకు లాగరు. ఆగస్ట్ లోపలనే డ్రాయల్ అయిపోవాలి. అప్లికేషన్ కూడా అయిపోతుంది యూరియా. సెప్టెంబర్లో కొద్ది మాత్రమే ఉంటుంది. ఏప్రిల్ టు ఆగస్టు వరకు మొత్తం ఏప్రిల్ టు సెప్టెంబర్ వరకు ఇచ్చేటువంటిదేమో 9,80,000 మెట్రిక్ టన్నులు. కానీ ఆగస్టు వరకు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయవలసింది ఎంత? ఆగస్టు నెలాఖరు వరకు అంటే 8,30,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేయాలి. మిగిలినటువంటిది సెప్టెంబర్ కోసం వాడుకుంటారు. ఆ లక్ష ఇటు అటు ఉండేది. కానీ ఈ రోజు వరకు ఆగస్టు వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి యూరియా సరఫరా ఎంత జరిగిందంటే 5,25,000 మెట్రిక్ టన్నులు మాత్రమే జరిగింది. అంటే 3 లక్షల మెట్రిక్ టన్నుల పైచీలకు యూరియా ఈ ఆగస్టు మాసం వరకే మైనస్ ఉంది. ఆఖరికి సోషల్ మీడియాలో రైతులు తమ మిత్ర బృందానికి మొత్తానికి కలిపి ఓ మిత్రుడి జన్మదినానికి వాళ్ళు ఇచ్చినటువంటి కానుకను కూడా మనం చూస్తున్నాం, యూరియా బస్తాను. ఇవన్నీ ప్రతిరోజు వచ్చేటువంటి పత్రికలు. ఇక ఈయనకే చేతగాక ముఖ్యమంత్రి గారేమో రైతుల్ని నిలువరించండి అంటాడు. ఏం చేస్తారండి?